అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం సార్. ఇవాళ జూలై 3వ తారీఖు ఫ్రైడే వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 261 పాయింట్ల లాభంతో 77,763 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 95 పాయింట్ల లాభంతో 24,270 వద్ద క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 93 పాయింట్ల నష్టంతో 57,938 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి జూలై మొదటి వారంలో వీకెండ్లో మార్కెట్లు అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి రామచంద్రమూర్తి గారు. నిఫ్టీ ఏమో పాజిటివ్గా క్లోజ్ అయింది, 95 పాయింట్ల లాభంతో పాజిటివ్ క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 93 పాయింట్ల నష్టంతో -93 పాయింట్స్తో క్లోజ్ అయింది. ఏంటి రెండు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. ఏం జరిగింది అసలు ఇవాళ మార్కెట్లో? ఇవాళ మార్కెట్లో ఏంటంటే ఐటీ కంపెనీస్ బాగా గ్రో అయ్యాయి. లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి కూడా ఐటీస్ డౌన్ అయినది. నిన్నటి నుంచి ఇవాళ నుంచి బాగా గ్రో అయింది. ఎందుకంటే యుఎస్లో 2% దాకా సెక్టోరియల్ గెయిన్స్ అయినాయి అనమాట లాస్ట్ డే. కాబట్టి దాంతో ఏంటంటే ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. అలాగే బ్యాంకింగ్ కంపెనీస్ ర్యాలీ వచ్చాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. పిఎస్యూ బ్యాంక్స్ అయితే బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి కొంత డౌన్ అయినాయి. అంటే చాలా వరకు ర్యాలీ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ అని, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దాంతో నిఫ్టీ ఏమో పాజిటివ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంత నెగిటివ్ ఉంది. ఇది చాలా రేరు, అలాంటిది ఇప్పుడు జరిగింది. సో ఇవాళ మార్కెట్స్ మీరు అన్నట్టు చూస్తే ఏంటంటే ఇది ఒక రకంగా చాలా రోజుల తర్వాత పాజిటివ్ పుష్ అనమాట. సో మార్కెట్స్ 24,400 పైన క్లోజ్ అయింది. సో నిఫ్టీ వచ్చి సో అంతకుముందు సైకలాజికల్ లెవెల్ 24,200 పైన ఏంటంటే సైకలాజికల్గా పాజిటివ్ లెవెల్. సో దానివల్ల టెక్నికల్గా ఇక్కడ నిలబడిందంటే స్ట్రాంగ్గా ఉంది మార్కెట్ అంతా కూడా. సో తర్వాత రెండో పాయింట్ తీసుకుంటే ఈ ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియాకి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫెడ్ రేట్ హైక్ ఈజీ అయిపోయింది. జాబ్ రోల్స్ అక్కడ యుఎస్ మార్కెట్లో పెరిగాయి. కాబట్టి ఫెడ్ కొంచెం టెన్షన్ పడకుండా ఇంట్రెస్ట్ రేట్ పెంచుదామనే ఆలోచన వచ్చిందనమాట ఫెడ్కి. సో వాళ్ళైతే ఇప్పుడు ఆగారు. కాబట్టి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగట్లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న మనీ అంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియాకి ఈ మిగతా కంట్రీస్కి వస్తుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి అదొక మేజర్ రీజన్స్తో మార్కెట్స్ ముందుకు వెళ్తున్నాయి. తర్వాత ఐటీ కంపెనీస్ మీద కూడా పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి అవి కూడా ముందుకు వెళ్తున్నాయి, పాజిటివ్ వచ్చింది. తర్వాత గ్లోబల్గా అన్నీ కూడా గ్లోబల్ క్యూస్ ఎక్సెప్ట్ కొరియన్ మార్కెట్ డౌన్లో ఉంది, కానీ మిగతా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో అందుకని మార్కెట్ వాళ్ళంతా పాజిటివ్గానే ఉంది. తర్వాత తీసుకుంటే ఇండియా విక్స్ కూడా దాదాపు 2% తగ్గి 11%, 12 దగ్గర క్లోజ్ అవుతుంది. అంటే విక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో పాజిటివ్ సెంటిమెంట్ అనమాట. సో మార్కెట్లో ఆల్రౌండ్గా చూసుకుంటే టెక్నికల్గా చూసుకుంటే ఈ ఆటోమొబైల్ స్టాక్స్ సెక్టర్ బాగుంది, ఐటీ సెక్టర్ బాగుంది, మేజర్గా రియాలిటీ సెక్టర్ బాగా పెరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ప్రెస్టేజ్ కానీ, తర్వాత లోదా కానీ, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఆల్ డిఎల్ఎఫ్ ఈ మొత్తం రియాలిటీ సెక్టర్ అంతా బాగా పెరుగుతుంది. తర్వాత డాక్టర్ రెడ్డీస్ కానీ, అపోలో ఫార్మ్స్ ఇవాళ 150 పాయింట్స్ పెరిగింది. సో ఆల్ గ్లెన్మార్క్, సన్ ఫార్మా, సిప్లా, ర్యాంబాక్సీ, వక్కార్డ్ ఇవన్నీ ఫార్మా సెక్టర్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే ఇవాళ ప్రముఖంగా మనం అంటే పిఎస్యూలో కొంత ఫాల్ కదా, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ జర్క్? ఇది యాక్చువల్గా అంటే పిఎస్యూస్ లాస్ట్ 2 months నుంచి కూడా నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది అనమాట 2 months నుంచి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు 58,600 దాకా వెళ్ళాక కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఎందుకంటే ఎస్బీఐ తీసుకుంటే 950 నుంచి 1050కి వెళ్ళింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 1050 దాకా వచ్చింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ బాగా వెళ్ళింది. ఎక్సెప్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, మిగతా అన్ని బ్యాంకులు బాగా ర్యాలీ వచ్చాయి. కాబట్టి అవి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ జరిగింది. ఫ్రైడే కాబట్టి జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ అంటాం దీన్ని. సో హై రేంజ్లో వెళ్ళాయి కాబట్టి ఇది నార్మల్ కరెక్షన్. సో కాబట్టి కింద లెవెల్లో మళ్ళీ బై చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా బై అండ్ డిప్ లా చేసుకోవచ్చు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు.
స్ట్రెంగ్త్ అంతా బాగుంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది మార్కెట్. మంచి కంపెనీస్ చూసుకొని డిప్లో బై చేసుకుంటే మంచి బాగుంటుంది. సో రామచంద్రమూర్తి గారు, సో 2026కి సంబంధించి ఒక 6 months కంప్లీట్ అయిపోయింది, జూన్ కంప్లీట్ అయిపోయింది, సో జూలై మాసంకి వచ్చేసాం, ఇంకొక 6 months మాత్రమే ఉంది కాబట్టి సో ఈ రాబోయే 6 months కన్నా మార్కెట్లలో ఎటువంటి ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే గతంలో లాగానే మళ్ళీ ఈ నెక్స్ట్ 6 months కూడా మార్కెట్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఏదన్నా ఉందంటారా? యాక్చువల్గా అండి ప్రెజెంట్ చూసుకుంటే ఒడిదుడుకులకి అయితే పెద్ద ఛాన్స్ అయితే కనపడట్లేదు. ఆప్టిమిజం స్లోగా డెవలప్ అవుతుంది. జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ 3 months బాగా ర్యాలీ వస్తాయి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో కాబట్టి ఇప్పుడు కూడా ఆ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. సో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు అశోక్ లైలాండ్ ఉంది, 160 రూపీస్ ఉంది, అది 230 నుంచి ఫాల్ అయింది. అలా కొన్ని ఇలాంటి ఇప్పుడు సేల్స్ బాగా వచ్చేది, దాని 25% సేల్స్ బాగా పెరిగాయి. అలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు ఇలాంటివి పట్టుకుంటే ఒక 6 నెలలు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్గా చూసుకుంటే టాప్ కంపెనీస్ కూడా ఆటోమొబైల్, ఇప్పుడు సీజన్ అంతా నెక్స్ట్ సీజన్ అంతా ఆటోమొబైల్ కానీ, ట్రావెలింగ్ కానీ, తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్స్, తర్వాత ఫార్మా కంపెనీ, మీరు అన్నట్టు మాన్సూన్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు వ్యవసాయం అంతా, ఎరువులు, ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా అన్ని రంగాలకి ఇప్పుడు మంచి సీజన్ ఉంటుంది. కాబట్టి ఈ నెక్స్ట్ జూలై నుంచి ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తుంటాయి, కంపెనీ రిజల్ట్స్ ఈసారి బాగా వచ్చాయని ఎక్స్పెక్టేషన్ ఉంది, బాగా వస్తున్నాయని రిజల్ట్స్ అయితే. కాబట్టి ఏంటంటే టెక్నికల్గా అంత బాగానే ఉంది సార్, మంచి ర్యాలీ అయితే వస్తుంది, ఎక్కడ కూడా నెగిటివ్స్ లేవు. సో అంతా బాగానే ఉంది, పాజిటివ్గానే ఉంది. అయితే ఈ ఇయర్ ఎండ్కే మంచి నిఫ్టీ అయితే 26,000 దాకా కూడా ఛాన్సెస్ ఏముంది. మీరు అన్నట్టు 400 పాయింట్లు 4 రోజులు వస్తే చాలు, మనం అవన్నీ చూసాం కూడా. అవునవును. సో నిఫ్టీ ర్యాలీ మనం అప్పు చూసాము, డౌన్ చూసాం, కాబట్టి ఒక్క 4 రోజులు 1000 పాయింట్లు వెళ్ళిన రోజులు చూసాం నిఫ్టీ. సో కాబట్టి ఇది ఇంపాసిబుల్ అని ఏమి అసలు ఇండియన్ మార్కెట్లో కనపడలేదు, ఎందుకంటే ఫండమెంటల్గా ఇండియా స్ట్రాంగ్గా ఉంది. అవును, ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడ కూడా మనకేం పొలిటికల్ అన్సర్టనిటీ లేదు. అలాగే గవర్నమెంట్ కూడా విల్లింగ్ టు గ్రో ఫర్ ప్రైవేట్ పబ్లిక్ పాయింట్లో ఉంది, అటు గ్రోత్ ఓరియంటెడ్లో ఉంది. అలాగే జీడిపి గ్రోత్ రేట్ బాగుంది. సో మనం ఏంటంటే కంట్రీని ఓవరాల్గా చూసుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంపాక్ట్ అయింది తప్ప లోకల్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు. కాబట్టి గ్రోత్ నార్మల్ అయినప్పుడు మనది ఫాస్ట్గా ఉంటుంది మనది. కాబట్టి అన్బిలీవబుల్ అని చెప్పలేను, కానీ మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇవాళ వీకెండ్ విషయానికి వస్తే ఇవాళ ప్రముఖంగా గెయినర్స్ ఎవరున్నారు మార్కెట్లో నిలబడ్డ వాళ్ళు, అండ్ ఇవాళ కాస్త ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరున్నారు, ఏ కంపెనీ? ఇవాళ ఫార్మా సెక్టర్, రియల్ ఎస్టేట్ బాగా వచ్చాయి సార్. ఫార్మాలో కూడా అపోలో హాస్పిటల్స్ దాదాపు 150 పాయింట్స్ పెరిగింది, దివీస్ ల్యాబొరేటరీస్ బాగా పెరిగింది. అలాగే ఇక్కడ రియాలిటీ తీసుకుంటే ప్రెస్టేజ్, ఓవరాలిటీ 4%, 5% అలా పెరిగింది, బాగా పెరిగాయి. ఇవన్నీ కూడా బాగా డౌన్ అయిన స్టాక్. ఇంకోటి ఏంటంటే గోల్డ్ కంపెనీస్ అన్ని బాగా పెరిగాయి. ముత్తూట్ ఫైనాన్స్ 4% పెరిగింది. సో అలాగే ఆల్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే ఈ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, తర్వాత చోళమండలం ఫైనాన్స్, ఇవి బాగా పెరిగాయి. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ లాస్ట్ 2 days నుంచి కూడా 6-7% పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ బాగా పెరిగాయి. అలాగే డౌన్ అయింది చూసుకుంటే ఈ డీమార్ట్ ఒకటి బాగా డౌన్ అయింది, దాదాపు 4-6% డీమార్ట్ డౌన్ అయింది. తర్వాత చూసుకుంటే ఈ ఎల్ఎన్టీ కొంచెం డౌన్ అయింది, ప్రాఫిట్ బుకింగ్. అలాగే పిఎస్యు బ్యాంక్స్ బాగా ప్రాఫిట్ బుకింగ్లోకి వచ్చేసారు ఇవి. సో డౌన్ అయింది తక్కువ ఉన్నాయి, కానీ పెరిగినవి బాగా ఉన్నాయి. ఓకే, సో మొత్తానికి వీకెండ్ అయితే మాత్రం మార్కెట్లు కాస్త పాజిటివ్ ర్యాలీతోనే క్లోజ్ అయ్యాయి. దాంతోపాటు గోల్డ్, సిల్వర్ కూడా బాగా పెరిగాయి ఈ 2 రోజుల నుంచి. గోల్డ్ కూడా $1,45,000 దాకా వచ్చింది, $4,000 సపోర్ట్ తీసుకొని $200 పెరిగింది. అలాగే సిల్వర్ కూడా $2,40,000 దాకా వచ్చింది, 2 days బ్యాక్ 2,20,000 అలా ఉంది. సో ఈ వీక్ అయితే గోల్డ్, సిల్వర్ కానీ మార్కెట్స్ బాగా పెరిగినాయండి. రైట్. సో అంటే మండేకి మార్కెట్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అసలు మండే కూడా మంచి, నెక్స్ట్ వీక్ అంతా మంచి ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది మండే కూడా. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఏమైనా రీటెస్ట్ చేస్తే 25,200 రీటెస్ట్ కనుక చేస్తే మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఒకసారి మళ్ళీ కిందకు వస్తే ఇక మండే కనుక 25,400 అబోవ్ కనుక నిలబడిందంటే ఇంకా పైకి వెళ్తుంది సార్. ఎందుకంటే చాలాసార్లు 25,400 దాకా వెళ్ళి కిందకు వచ్చింది. ఇప్పుడైతే మూమెంట్ అంత పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది, ట్రెండ్ అంతా పాజిటివ్గానే ఉంది. రైట్. సో కన్క్లూజన్గా మన ఆడియన్స్కి ఏం చెప్తారు మార్కెట్స్కి? బై అండ్ డిప్స్ సార్, మంచి టాప్ 200 కంపెనీస్లో కానీ
300 కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. 3-4 మంత్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మంచి వెల్త్ సంపాదించే టైం వచ్చింది మనకి. ఇప్పటిదాకా 2 ఇయర్స్ నుంచి కూడా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మంచి టైం ఉంది, సంపాదించుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.